ఈరోజు జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ మనతో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దండుగుల ఎల్లయ్య గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలుస్తారని ఉదయం నుంచి సరళి చూసినట్టయితే, పోలింగ్ సరళి చూసినట్టయితే అన్ని మండలాలు కానీ ఈ 3 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పింగళి శ్రీపాల్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యతతోటే గెలవడానికి అవకాశం ఉందని వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా సార్ మా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. వారి సేవలు ఉపాధ్యాయులకి చాలా చేయటం జరిగింది. వారు 9 సంవత్సరాల సర్వీస్ ఉంచుకొని కూడా ఉపాధ్యాయులకు సేవలు చేయడానికి ముందుకు వచ్చి నిలబడటం జరిగింది. వారైతే ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నింటినీ నెరవేర్చడానికి శాసన మండలిలో చాలా గట్టిగా వాణి వినిపించడానికి ఉపయోగపడతారని ఉపాధ్యాయులు అందరూ భావిస్తున్నారు. ఈ సందర్భంగా అందుకే వారికి అందరూ ఆదరణ అనేది ఎక్కువగా ఉండటం అనేది జరిగింది. కాబట్టి శ్రీపాల్ రెడ్డి గారు ఏదైతే మనకు హామీలు ఇచ్చిండో ఆ హామీలు కంపల్సరిగా నెరవేరుస్తూ ఉంటారని, ఎందుకంటే యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని విషయాల మీద అవగాహన వ్యక్తి. ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు అందరూ పోల్చుకున్నట్టయితే వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అందరూ ఉపాధ్యాయులు చూసిరు. కాబట్టి ఇప్పుడు యువకుడు కాబట్టి, ఉత్సాహవంతుడు కాబట్టి మనకు పని చేయగలుగుతారని అందరూ ముందుకు రావడం జరిగింది. అదే కేజీబీలు కానీ, కేజీబీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఆశ్రమ, తర్వాత సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆ మహిళలు కూడా చాలా ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు ఈ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. మనం ఓటింగ్ సరళి చూసినట్టయితే, ఒక్కొక్క మండలాలు చూసినట్టయితే ఇప్పటికే 70-80% పోలింగు దరిదాపు పూర్తిగా వస్తుంది. ఇదే విధంగా చూసినట్టయితే సాయంత్రం వరకు అంతా ఓటింగ్లో పాల్గొని శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు నిలబడినారు కదా, ఒకవేళ వారు గెలిస్తే ఉపాధ్యాయ సమస్యలు ఏ విధంగా పరిశీలిస్తారంటారు? పీఆర్టీయూటీఎస్ అనేటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశంలో అతిపెద్ద సంఘం. అన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే జడ్పీ స్కూల్స్ కావచ్చు, కేజీబీలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఏజెన్సీ స్కూల్స్ కావచ్చు, ప్రతి రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటి సమస్యలు పరిష్కరించడంలో పీఆర్టీ సంఘం అనేటువంటిది ముందున్నది. పీఆర్టీ సంఘం ఇప్పుడు కాదు, 1971లో ఏర్పాటై ఇప్పటి వరకు కూడా ప్రతి సమస్యను పీఆర్టీ సంఘం ముందుండు పరిష్కరిస్తున్నటువంటి సంఘం పీఆర్టీ సంఘం. కాబట్టి పీఆర్టీ సంఘం సమస్యలు సిపిఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో సిపిఎస్ రద్దు ఒకటి ముఖ్యమైనటువంటిది. పిఆర్సీ పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా సమస్యలు శ్రీపాల్ రెడ్డి గారు వచ్చినట్టయితే పరిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఛాలెంజ్ చేసి పిఆర్సీ తెప్పియటం, 30% ఫిట్మెంట్ ఇప్పియటం, కేజీబీవీలకు 180 రోజులు మెటర్నిటీ లీవ్ ఇప్పియటం, ప్రతి సమస్య వెనుక కూడా శ్రీపాల్ రెడ్డి గారు తన అదైన శైలిలో పరిష్కరించడం జరిగింది. కాబట్టి శ్రీపాల్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అందరు గెలిపిస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి కూడా తన అధ్యక్షుడైన కాంచి ప్రతి సమస్యను తన సమస్యగా భావించి మరి పరిష్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఉన్నటువంటి సమస్యలు అదే రకంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. పీఆర్టీ సంఘం అభ్యర్థి గెలిచినట్టయితేనే సమస్యల పరిష్కారం జరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. కాబట్టి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే పీఆర్టీ సంఘం గెలుస్తుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వి సైదులు, జాజిగూడ మండల పీఆర్టీ అధ్యక్షుడిని. నేను గత 3 పర్యాల నుంచి అధ్యక్షునిగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్లో పీఆర్టీయూటీఎస్ అధికార ప్రతినిధి శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అందువల్ల పీఆర్టీ సంఘంతో పాటు మిగిలిన సంఘాలు కూడా పీఆర్టీ వల్లనే సమస్యలు పరిష్కారమైన ఉద్దేశంతో వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటేస్తున్నారు. ఈ 3వ తారీఖు జరిగే ఫలితాల్లో శ్రీపాల్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పుడు శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు గెలిస్తే ఉపాధ్యాయులకు ఏ విధంగా సహకారం అందుతుందంటారు? ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల విషయమే కావచ్చు, తర్వాత పిఆర్సీ కావచ్చు, అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అన్ని సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న నాయకుడు,
గత 9 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ కూడా తన సర్వీసును వదిలిపెట్టుకొని ఈరోజు ఉపాధ్యాయులకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో పోరాడుతున్న వ్యక్తి కాబట్టి ఈ శ్రీపాల్ రెడ్డి గారి వల్ల రేపు ఉపాధ్యాయులకైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఉపాధ్యాయులకే కావచ్చు, కేజీబీ మోడల్ పాఠశాల ఆశ్రమం ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కారం పూర్తి అవుతాయని నమ్మకం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.